మీకు అర్థమై ఉంటది. మీరు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓటేసినటువంటి మీ ఎమ్మెల్యే, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మనలందరినీ మోసం చేసినాడు. ప్రభుత్వాలు మనకు పంపిస్తున్న డబ్బులన్నింటినీ కొట్టేసి మూటలుగా కట్టి ఇంట్లో పెట్టుకున్నాడు. మనకు రోడ్లు వేయలా, కాలువలు తవ్వించలా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలా, ఆడవాళ్లకు మరుగుదొడ్లు ఇవ్వాలా, పేదవాడికి ఇల్లు ఇవ్వాలా. అవన్నీ అడిగితే రౌడీజం చేస్తా ఉన్నాడు, గోండాయిజం చేస్తా ఉన్నాడు, పోలీస్ కేసులు పెట్టిస్తా ఉన్నాడు. ఇవన్నీ పోవాలంటే ఆదోనిని కాపాడుకోవాలి. అయ్యా, మీకందరికి ఒకే మాట చెబుతా ఉన్నాను, ఈ ఎన్నికల్లో ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరుగుతాయి. ఆదోనిని కాపాడుకోవాలనా లేదా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేయాలనా అనే ఒకే ఒక ఎజెండా మీద మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఎన్నోసార్లు ఇతను ప్రలోభ పెట్టాడు, ఎన్నోసార్లు మనల్ని ఇబ్బంది పెట్టినాడు, ఎన్నోసార్లు ఊర్లో ఎవందరినీ కూడా ప్రజలని పురుగుల్లాగా చూశాడు. ఏ రోజు కూడా ప్రజలకు విలువనివ్వాలా, మనుషులకు మాట ఇవ్వాలా. అయ్యా, ఇటువంటి మనిషిని ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం ఉంది. నాకెవరో ఇక్కడ ప్రజలు స్లిప్ రాసిచ్చినారు. అయ్యా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఈసారి ఎన్నికల్లో 5,000 రూపాయలు ఇస్తారంట అని రాసిచ్చినాడు. సంతోషం. నేను మీకు అందరికీ ఒక ఐడియా చెప్తాను, చూడండి. 5,000 కాదు, మీరందరూ 10,000 అడిగి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఓటుకు 5,000, 10,000 ఇచ్చి కొంటున్నాడంటే ఈ ఎమ్మెల్యే దగ్గర ఎంత డబ్బులు వెనకేసుకొని ఉండాలనో, ఈ డబ్బులు ఎవరివో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఈ డబ్బులన్నీ మీవి, ఈ డబ్బులన్నీ మనందరివి. మనకు ప్రభుత్వం పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మనకి ఏమీ చేయకుండా మూటలు గట్టి ఇంట్లో పెట్టుకున్న డబ్బుల్ని ఈ రోజు 5,000 రూపాయలు ఇస్తాను, 10,000 రూపాయలు ఇస్తానంటా ఉన్నాడు. సంతోషంగా తీసుకోండి, అవన్నీ కూడా మీ డబ్బులేను, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు అక్కడ తీసుకోండి, ఓటు ఇక్కడ వేసేయండి, అంతే, ఇంకేం అక్కర్లేదు. సంతోషంగా డబ్బులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. చెప్పు చెల్లి, డబ్బులు ఎక్కడ తీసుకోవాలి? అక్కడ తీసుకోవాలి. ఓటు ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. డబ్బులు అక్కడ, డబ్బులు అక్కడ, ఓటు ఇక్కడ, అంతే. బ్రహ్మాండం గెలిచిపోద్ది. మీ డబ్బులు ఎంతో కొంత మీకు వస్తాయి. నేను ఎవరు అవునన్నా కాదన్నా, సాయి ప్రసాద్ రెడ్డి తలకిందలు తపస్సు చేసినా కూడా నేను 10 రోజుల్లో ఎమ్మెల్యేని. మీరెవ్వరు భయపడకండి. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీ పనులన్నీ చకచకా చేసి పెట్టేస్తాను. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, అలాగే ఈ పేపర్లో ఇంకోటి కూడా రాసింది, వాళ్ళు వాలంటీర్లను పంపించి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందించి పంపించి చెప్తున్నారంట, సైకిల్ గుర్తుండదు కాబట్టి ఫ్యాన్కి ఇవ్వండి. అయ్యా, సైకిల్ గుర్తు లేకపోతే ప్రాణం తీసుకుంటాం కానీ ఫ్యాన్ గుర్తుకి ఎందుకు వేస్తారా పిచ్చోడా అని చెప్పాల్సిందే. అరే పిచ్చా, జనాలకి ఏమన్నా ఎర్రా? ఒకసారి కాదు, 2 సార్లు చేశారు, 3 సార్లు తప్పులు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యాన్ అంటే మా గొంతుల మీద తెచ్చుకుంటుంది. ఆ ఫ్యాన్కు ఊరేసుకుని చావాలి మేము, ఆ పరిస్థితి ఉంది తప్ప ఈ ఊర్లో ఫ్యాన్ తిరిగే పరిస్థితి ఉందా? ఇది కావాలంటే చూడండి, ఈ ఊర్లో ఫ్యాన్ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది. నేను వచ్చి 15 రోజులు అయింది. 15 రోజుల నుంచి ఫ్యాన్ మెల్లిమెల్లిగా స్లో అయ్యి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయి దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చేరుకుంది. కాబట్టి ఎవ్వరు భయపడద్దండి. ఫ్యాన్ కాలం పోయింది, ఇంకా ఏసీ కాలం వచ్చింది. మనకి బ్రహ్మాండంగా ఉంటుంది, ఊరు బాగుంటుంది. స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు ఓటేసి గెలిపించాలనుకున్నప్పుడు, నన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి. అమ్మా, కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తే ఈ ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి వేసే ఓటు, దాన్ని కమలం పువ్వు గుర్తు మీదకి వేసి, ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ గుర్తు మీద వేసి నన్ను గెలిపించాల్సిందిగా, నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొక ఓటు ఉంటుంది, అది దాంట్లో ఎంపీకి వేసేటువంటి ఓటు, దాంట్లో సైకిల్ కనిపిస్తుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. 2 ఓట్లు, ఒకటి కమలానికి, ఒకటి సైకిల్కి. 2 మిషన్లు, ఒకటి కమలంలో, ఒకటి సైకిల్ ఉంటది. ఏం పట్టించుకోవద్దండి. ఫ్యాన్ ఆగిపోయింది, చాలా కాలమైంది. రేపు మిషన్లు కూడా మీకు కనిపించదు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని తెలియజేస్తూ, అమ్మ ఒక్కసారి మీరందరూ కూడా ఎన్నోసార్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు, ఎంతో మంది ఎంపీలు చేసినారు. మీరందరూ కూడా చేసి మోసపోయినారు. ఒకే ఒక్కసారి ఈ ఊరిని కాపాడుకోవడానికి, ఆదోని ప్రజలను కాపాడుకోవడానికి, మీ అందరికీ సేవ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా 2 చేతులు ఎత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.